ఇవాళ మన ముందుంది ఎక్స్యూవీ 3XO వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అబ్బా. ఇది AX5 మోడల్ అనమాట. ప్రజెంట్ మన ముందు అయితే AX5L అంటే లగ్జరీ. ఇందులోనే మనకి లెవెల్ 2 అడాస్తో సహా వచ్చేస్తుంది. కాకపోతే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదైతే AX5 ఉందో అది మీకు ఆన్ రోడ్ 12 lakhsలోనే వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్గా 1270 వరకు ఉంది ఆన్ రోడ్. మీకు ఇంకొంచెం 20,000 లైక్ ఇంకా బెనిఫిట్స్, దాంతోపాటు ఇంకో 20,000 మనకి ఇన్సూరెన్స్లో అట్లా వగేదా కలుపుకొని ఒక 12 వరకు పడుతుందన్నమాట. సో మీరు హైదరాబాద్లో ఏ షోరూంలో అయినా ఈ ప్రైస్కి మీకు అడిగినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే ఛాన్స్ ఉంది. సో నేను ఆల్రెడీ కనుక్కున్నాను అనమాట. సో ఖచ్చితంగా మీకు ఒక వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయితే ఇది అవుతుంది. అండ్ రీసెంట్గా వెన్యూ కూడా లాంచ్ అయిపోయింది. ఆల్రెడీ వెన్యూ పైన వీడియో చేస్తున్నాను, ఒక్కసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. అట్ ద సేమ్ టైం వెన్యూ వర్సెస్ ఏదైతే నెక్సాన్ ఉందో దానిపైన కూడా వీడియో చేసినాను, ఒక్కసారి చెక్ చేయండి. అండ్ కమింగ్ డేస్లో ఈ వెన్యూతో పాటు XUV 3XO కూడా ఒక కంపారిజన్ వీడియో అయితే చేస్తాను. ఒకవేళ మీకు కావాలంటే నాకు కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో ఇంతకుముందు చెప్పినట్టు మహీంద్రా XUV 3XO ఇది వైట్ కలర్ ఉంది. AX5L అనమాట. ఇప్పుడు నా ముందు ఉంది. ఫ్రంట్ పార్ట్ అయితే మీరు చూడొచ్చు, మధ్యలో మహీంద్రా లోగో అయితే వస్తుంది. మధ్యలో క్రోమ్ ఇన్సర్ట్స్ అయితే వస్తాయన్నమాట. గ్రిల్ మరీ పెద్దగా ఉండదు. సో కంప్లీట్గా కొంచెం స్లీక్ డిజైన్తో చిన్నగానే ఉంటుంది. పక్కన మీకు చూడొచ్చు హెడ్ ల్యాంప్ సెటప్ కావచ్చు, కంప్లీట్గా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది. ఈవెన్ DRLs కూడా మీరు ఇందులో చూడొచ్చు అనమాట. అండ్ కింద బంపర్ చూడొచ్చు మనకి ఏదైతే బ్లాక్ కలర్లో ఉంటుంది కంప్లీట్గా. సో ఇది వైట్ అండ్ బ్లాక్ మధ్యలో సిల్వర్ ఇన్సర్ట్స్ అనేవి చూడడానికి చాలా బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అండ్ సైడ్ ప్రొఫైల్ కూడా చూపిస్తాను అనమాట. అండ్ మనకి కింద చూడొచ్చు మనకి ఏదైతే అలై వీల్ ఉందో ఆ బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో వస్తుంది. మనకి 17 inch అలై వీల్ అయితే వస్తుంది. సో వీల్ కూడా చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం మీకు చూడొచ్చు మధ్యలో మహీంద్రా లోగో అయితే వస్తుంది, ఏదైతే ఆల్రెడీ మనకి చేంజ్ అయిన లోగోతో సహా వస్తుంది. సో చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈ అలై వీల్ సెటప్ అనేది. అండ్ ఫ్రంట్ మనకి డిస్క్స్ అయితే వస్తాయి అనమాట. సో క్లాడింగ్ కూడా చూడొచ్చు, మనకి ఫెండర్ పైన కొంచెం లావుగా అనిపిస్తుంది. మళ్ళీ అది కంప్లీట్గా లాస్ట్ వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ ఫెండర్ పైన కొంచెం మనకి వైట్ అండ్ ఆ క్లాడింగ్ అనేది బ్లాక్ కాంబినేషన్గా కనిపిస్తుంది. అండ్ మనకి డోర్స్ పైన చూడొచ్చు మనకి క్రోమ్ హ్యాండిల్స్ అట్లా ఏమి రావు. ఈవెన్ ORMs చూడొచ్చు మనకి 360-degree కెమెరాతో పాటు వస్తుంది. ఎందుకంటే ఇది AX5 లగ్జరీ కాబట్టి మీరు అక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ మనకి కంప్లీట్గా ORM మనకి ఏదైతే బ్లాక్ టోన్లో అయితే మనకి ORMs అయితే కనిపిస్తాయి. కంప్లీట్గా ఏ పిల్లర్ కూడా మనకి పియానో బ్లాక్ ఫినిష్తో వస్తుంది. మధ్యలో మీరు నోటీస్ చేసినట్టయితే B పిల్లర్ నార్మల్గా మనకి మ్యాట్ బ్లాక్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి C పిల్లర్ కొంచెం మనకి ఆ గ్లాసీ బ్లాక్ లుక్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. రియర్లో చూడొచ్చు కంప్లీట్గా XUV 3XO బ్యాచింగ్ అయితే వస్తుంది విత్ కొత్త మహీంద్రా లోగో అయితే వస్తుంది. LED టెయిల్ ల్యాంప్ సెటపే కావచ్చు, మీకు డీఫాగర్, వైపర్ మనవన్నీ కూడా మనకి ఇందులో వస్తాయి. అండ్ ఇక్కడ నోటీస్ చేయాల్సింది మనకి యాంటీనా ఏదైతే ఉందో రెగ్యులర్ యాంటీనానే వస్తుంది అనమాట. షార్ఫిన్ అట్లా ఏమీ రాదు. అండ్ కింద చూడొచ్చు మీకు కొంచెం బ్లాక్తో పాటు ఇంకొంచెం లైట్ గ్రే కాంబినేషన్గా మీకు బంపర్తో అయితే వస్తుంది అనమాట. ఈవెన్ రిఫ్లెక్టర్స్ కూడా దానిపైన చూడొచ్చు. కొంచెం చూడడానికి రియర్లో కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది బంపర్ సెటపే కానీ అవన్నీ కూడా. అండ్ ఇక్కడ మనకి ప్యాసివ్ ఎంట్రీతో వస్తుంది అనమాట. డోర్కి చూడొచ్చు మీకు డోర్ అయితే నాకు పర్సనల్గా బాగా అనిపించింది. స్పేసింగ్ పరంగా అంటే ఆ రూమీనెస్ అయితే వస్తుంది అనమాట. సో చూడొచ్చు ఆ కలర్ కాంబినేషన్ అనేది. సో బ్లాక్తో పాటు క్రీమిష్ కాంబినేషన్గా వస్తుంది. మధ్యలో మీరు నోటీస్ చేసినట్టయితే ఏదైతే బటన్స్ ఉంటాయో అక్కడంతా కూడా మనకి పియానో బ్లాక్ సెటప్ అయితే వస్తుంది. పక్కన కొంచెం మనకి సాఫ్ట్ టచ్ మెటీరియల్ కూడా లైక్ కుషనింగ్ లాగా మనకి కొంచెం ఏదైతే రెస్ట్ ఇవ్వడానికి, సో హ్యాండ్ రెస్ట్ ఇవ్వడానికి హైవే పైన మనం వెళ్ళినప్పుడు అట్లా కొంచెం రెస్ట్ ఇచ్చేలాగా కొంచెం అక్కడ సాఫ్ట్ మెటీరియల్ అయితే యూజ్ చేసినారు. స్టీరింగ్ కంప్లీట్గా చూడొచ్చు. సో డీకి అట్లా ఏమీ రాదు. సో రౌండే వస్తుంది. మీకు ఏదైతే పియానో బ్లాక్ ఫినిష్ కొంచెం అక్కడక్కడ మీకు టచ్ అవుతాయి అనమాట. స్టీరింగ్కి మీరు నోటీస్ చేసినట్టయితే 15 inch కంప్లీట్గా మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. అండ్ మళ్ళీ ఓన్లీ వెహికల్ అనమాట ఇది. నాకు తెలిసి డ్యూయల్ జోన్ క్లైమేట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంతకు ముందు కూడా నేను ఓల్డ్ వర్షన్కి కూడా నేను చెప్పి ఉన్నాను. సో ఇది మాత్రమే మనకి డ్యూయల్ జోన్ క్లైమేట్ సెటప్ అయితే వస్తుంది. అండ్ మనకి డాష్ బోర్డ్ కూడా కంప్లీట్గా మంచి లుక్ అయితే వస్తుంది. క్రీమ్తో పాటు మనకి ఏదైతే పియానో బ్లాక్ వస్తుంది అక్కడక్కడ మనకి లైక్ క్రోమ్ ఇన్సర్ట్స్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కూడా చూడొచ్చు మీకు కీ అనేది చూపిస్తాను. సో చూడొచ్చు లాకే కానీ అన్లాకే కానీ ఈవెన్ బూట్ కూడా చూడొచ్చు. సో కీ కూడా సో చాలా బాగుంటుంది. అండ్ మనకి మీకు డాష్ బోర్డ్లో నోటీస్ చేసినట్టయితే ఈవెన్ మనకి AC ఏవైతే వెంట్స్ ఉంటాయో అక్కడ కూడా మీకు ఆ క్రోమ్ ఇన్సర్ట్సే కానీ, ఇప్పుడు మీరు నోటీస్ చేసినట్టయితే ఆర్మ్ రెస్టే కానీ ఇది కూడా సో బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషను. మధ్యలో అదంతా కూడా సెంటర్ కన్సోల్ ఏదైతే ఉందో మనకి క్రోమ్తో పాటు కంప్లీట్గా పియానో బ్లాక్, ఇవి కూడా మళ్ళీ ఎలక్ట్రానికల్గా అనమాట. మనకి ఏదైతే పార్కింగ్ది కావచ్చు అట్లా
అండ్ గేర్ నాబ్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు అనమాట. సో రియర్లో కూడా ఒక్కసారి కూర్చొని చూపిస్తాను. సో స్పేస్ పరంగా సో చాలా మంచిది. ఈవెన్ నెక్సాన్ కంటే కూడా ఇది లగ్జరీగా అనిపిస్తుంది. అంతకుముందు కూడా నేను కంపారిజన్ వీడియో చేస్తున్నాను నెక్సాన్తో పాటు మనకి XUV3XO. ఈవెన్ ఓల్డ్ ఏదైతే ఫేస్ లిఫ్ట్ ఇప్పుడు వచ్చింది, ఫేస్ లిఫ్ట్ రాకముందు కూడా ఇది ఒక వాల్యూ ఫర్ మనీ వేదన్. కాకపోతే అప్పుడు కొంతమంది దీని డిజైన్ అనేది నచ్చకపోతుండే అనమాట. ఇది ఓన్లీ వెహికల్ అప్పట్లో ఈ సెగ్మెంట్లో మనకి రియర్లో 3 ప్యాసింజర్ హెడ్ రెస్ట్ ఆఫర్ చేస్తుండే అనమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు 3 మెంబర్స్ కంఫర్టబుల్ రైడ్ అయితే దీంట్లో ఆఫర్ చేస్తుందని. ఇప్పుడు మీరు నోటీస్ చేసినట్టయితే క్రీమ్ కలర్లో అట్ ద సేమ్ టైం వెంట్స్ అనేవి బ్లాక్ కలర్లో ఉంటుంది. రియర్ ఏసీ వెంట్ గురించి చెప్తున్నాను. అక్కడనే మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు ఇక్కడ నోటీస్ చేసినట్టయితే చూడవచ్చు మనకి 3 హెడ్ రెస్ట్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అంతకు ముందు కూడా ఆఫర్ చేస్తుండే అనమాట. సో ఒక ప్రాపర్ 3 సీటర్ రియర్లో మంచిగా కూర్చోవచ్చు. ఈవెన్ సన్ రూఫ్ కూడా మనకి ఇందులోనే వచ్చేస్తుంది. ఇంకోటి రియర్లో కానీ ఫ్రంట్లో కానీ కంప్లీట్గా మనకి హలోజన్ సెటప్ అయితే వస్తుందన్నమాట. బల్బ్స్ అనేవి ఎల్ఈడి అట్లా ఏమీ రాదు. సో చూడొచ్చు మీకు హలోజన్ సెటప్ అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి సన్ రూఫ్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. సో కీ అయితే ఆన్ లేదు, నేను చూపిద్దామంటే అక్కడ బ్యాటరీ అయితే లేదనమాట, అందుకే నేను చూపెట్టలేకపోతున్నాను. అండ్ రియర్ కూడా కంఫర్ట్ చాలా బాగుంది. ఈవెన్ టాల్ పర్సన్సే కానీ కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కూడా కంఫర్టబుల్ రైడ్ అయితే ఇందులో మనకి XUV3XO అయితే ఆఫర్ చేస్తుంది. ఎందుకంటే విడ్త్ కానీ లెంత్ కానీ అదంతా కూడా ప్రాపర్గా ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ విడ్త్ అనేది, ఎందుకంటే దాన్ని బట్టే మీకు రీసెంట్గా వెన్యూ అయితే లాంచ్ అయింది. కొంచెం ఇవన్నీ కూడా కాంపిటీటర్స్ మైండ్లో పెట్టుకొని, అందుకే నెక్సాన్ కంటే కూడా ఇప్పుడు మీరు అక్కడ నోటీస్ చేసినట్టయితే వెన్యూ కానీ ఇది కానీ కొంచెం విడ్త్ పరంగా హైట్ పరంగా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఒక వాల్యూ ఫర్ మనీ ఏదంటే అనమాట XUV3XO AX5. సో లగ్జరీ ఇప్పుడు ఏదైతే ఉందో నా ముందు ఇదే మనకు వచ్చేసి ఏదైతే XUV3XO 15,07,000 పడుతుంది. ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టు దీంట్లో ఒక 40,000 వరకు తగ్గొచ్చంట. ఆల్మోస్ట్ మనకు ఒక 1460 1470 వరకు మనకి ఇప్పుడున్న ప్రజెంట్ మోడల్ అయితే మీరు ఆన్ రోడ్ పొందొచ్చు. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి AX5లో ఆటోమేటిక్ మనము చూసుకున్నట్టయితే లైక్ 14,92,000 ఉంది. ఇందులో మళ్ళీ మనకి ఒక 1450 దాకా ఇందులో పడవచ్చు అనమాట. మనకు ఒక 40,000 మనకి పక్కన పెట్టేసినా కానీ ఒక 1450 దాకా పట్టవచ్చు. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు AX5 అయితే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఉందో అది మనకి 12 lakhsలోనే వచ్చేసింది. 1210 1220 వరకు మీకు ఆన్ రోడ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఒక బెటర్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ మహీంద్రా తరఫు నుంచి 5 స్టార్ సేఫ్టీ కావచ్చు. ఈవెన్ మీకు లగ్జరీ ప్రిఫర్ చేసినట్టయితే అక్కడ మీకు యాడ్ ఆన్గా ఏదైతే మనకి అడాస్ లెవెల్ 2 కూడా వచ్చేస్తుంది. కానీ AX5 నార్మల్గా మనకి రెగ్యులర్గా డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే అన్ని ఫీచర్స్ వస్తాయి. లైక్ స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఇంకా చాలా వస్తాయి అనమాట. ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి అలాయ్ వీల్స్ వచ్చేస్తాయి, సన్ రూఫ్ వచ్చేస్తుంది, అండ్ మళ్ళీ మనకి పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వచ్చేస్తుంది. ఇట్లా వాల్యూ ఫర్ మనీ వేరియంట్గా AX5 మీకు మహీంద్రా తరఫు నుంచి ఆఫర్ చేస్తున్నారు. సో ఇది వాళ్ళ వీడియో. మహీంద్రా తరఫు నుంచి XUV3XO AX5 వాల్యూ ఫర్ మనీ వేరియంట్. వీడియోని నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. కమింగ్ డేస్లో ఇంకేమైనా మీకు కంపారిజన్ వీడియో కావాలంటే కూడా నాతో కింద మీరు కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.